నమస్తే ఫ్రెండ్స్. మీ జగన్మోహన్. మళ్ళీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా చిన్న కొత్త కాన్సెప్ట్ తోటి మనం చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య మీరు వీడియో ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే ఎఫర్మేషన్స్ అని అంటున్నారు. ఈ ఎఫర్మేషన్స్కి ఆద్యుడు ఎమిలీ కోయి అనే ఆయన. వాస్తవానికి మెడికల్ ట్రీట్మెంట్లో చాలా కొత్త పోకడలు సైకోథెరపిస్ట్ వల్ల, సైకాలజిస్ట్ వల్ల, సైకాట్రిస్ట్ వల్ల, మామూలు ఆర్గానిక్ ప్రాబ్లమ్స్లో కూడా జరిగింది. దీంట్లో చాలా ఏళ్ల క్రితం, చాలా పదుల ఏళ్ల క్రితం ఎమిలీ కూయి అనే ఆయన మహానుభావుడు ఒక చిన్న కొత్త వర్డ్ని తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఆయన అందరినీ పూస్ చేశారు, అంటే చీకొట్టారు. ఆయన చెప్పింది ఒకటే మాట: ఒక ఎఫర్మేషన్ని బలంగా రిపీటెడ్గా అనుకున్నట్టయితే అది మేనిఫెస్ట్ అవుతుంది అని. దాన్నే మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవుడి పేరు చెప్పి ఆ పేరుతోటి రిపీటెడ్గా అదే మంత్రాన్ని, అది ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణాయ, ఇలా ఒక మంత్రాన్ని తీసుకుని రిపీటెడ్గా 108 సార్లు ఒక రుద్రాక్షమాల తీసుకునో లేకపోతే ఒక పూసల దడ్డ తీసుకునో చేయమని అంటున్నారు. ఈ రిలీజియన్ సంగతి పక్కన పెట్టి, ఎలా ఉన్నా దేవుడికి భాష లేదు, మీకు తెలిసిందే. అది హేల్ జీసస్ అనండి, నమో నారాయణ అనండి, ఏదైనా ఆయనకు అందే భాష ఒకటే. మనం మన సంకల్పం, మన మనస్సు, మన ఇంటెన్షన్, అదే ముఖ్యం. సో ఇదేంటో చూద్దామా. ఇదే ఎఫర్మేషన్ని మైండ్ కామ్గా ఉన్నప్పుడు అనుకున్నట్టయితే మరింత పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇదేంటో మనం చూద్దామా. ఈ ఎఫర్మేషన్స్ గురించి మీరు చాలాసార్లు వింటున్నారు కాబట్టి వాటిని ఎంత పవర్ఫుల్గా ఎలా వాడుకోవాలో ఈరోజు చూద్దాం. హాయిగా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా